హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు అశోక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను యూకేలో ఒక అరుదైన సంఘటన ఒకటి చూశానన్నమాట. ఒక ఎక్స్ట్రార్డినరీ రాబరీ ఒకటి చూశాను. ఆ రాబరీ ఎలా ఉందంటే, మన అన్వేష్ అన్న చెప్పాడు చూసాడా? నా అన్వేషణ అన్న చెప్పాడు చూసారా? ప్రపంచం మొత్తం దొంగ నా కొడుకులతో నిండిపోయి ఉంది, ఎవరిని నమ్మొద్దని. అంతకంటే దారుణంగా ఉంది ఇది. నా పక్కన మన ఇండియన్ అతను లగేజ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు అనమాట నడుచుకుంటూ వస్తుంటే సడన్గా మాంచెస్టర్ సిటీ సెంటర్ దగ్గర ఒక 10 మంది కలిసేసి సడన్గా పెద్దగా థీఫ్ 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 అని అరిచారనమాట. అరిచిన తర్వాత అదే 10 మంది ఈ మన ఇండియన్ అతను అని చెప్పాను చూసారు, ఇతను చుట్టూ నిలబడ్డారు. వచ్చేసి ఇతను చుట్టూ నిలబడి థీఫ్ 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 అని అరిసి ఇతని దగ్గర ఉన్న లగేజ్, మొబైల్, క్యారీ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ అన్నీ లాగేసుకున్నారనమాట. అన్నీ లాగేసుకొని అదే టైంకి అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే మన ఇండియన్ అతనికి ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం. మనోడు చెప్పేదేమో పోలీసులకు అర్థం కావట్లేదు. అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, అక్కడ మాట్లాడే వాళ్ళందరూ ఒకటే. వాళ్ళు రాబరీ కోసం ఈ స్కెచ్ చేసుకొని వచ్చారనమాట అక్కడికి. పోలీసులకేమో మనోడు చెప్పేది అర్థం కావట్లేదు. వాళ్ళు బ్రిటిషర్స్. పోలీసు ఆ ఆపోజిట్లో 10 మంది కలిసి ఒకటే సమాధానం చెబుతారు. వాళ్ళు మా బ్యాగ్ ఇవన్నీ లాక్కొని వెళ్ళి పరిగెత్తుతుంటే మేము పట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి రాబరీ నేనైతే చూడటం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. బయట మీరు కూడా అంతా జాగ్రత్తగా అయితే ఉండండి. ప్రతి చాట ఇలాంటివి గట్టిగానే జరుగుతూ ఉంటాయి లండన్లో అయితే. ఒకసారి చూసుకోండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోండి. ఫైనల్గా అయితే పోలీసులు ఏంటంటే అవన్నీ చెక్ చేసి మొబైల్ చెక్ చేశారనమాట. అన్నీ ఇతను ఫొటోసే ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ కూడా ఇతనిదే ఉంది. అదే పోలీసులు వచ్చారు కాబట్టి సరిపోయింది, ఎమ్మటనే అతని థింగ్స్ అతనికి ఇప్పించేశారు. బట్ అదే పోలీసులు రాకపోయినట్టయితే మాత్రం ఆ లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళి పారిపోయేవాళ్ళు వాళ్ళు. ఖచ్చితంగా ఇదే జరిగేది. సో ఇలాంటి రాబరీలకు గురవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ముఖ్యంగా మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.